హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హాస్ని మధ్యరాల. సో తమ్నైల్లో చూసారు కదా, ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అనమాట. జూన్ 28ది నేను ఇవాళ అప్లోడ్ చేసిన బికాజ్ కాల్ చేసింది. బట్ ఓకే. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. మా అమ్మమ్మ అయితే సేమియా ఇచ్చారు ఫస్ట్. ఇంకా తాగేసి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, మినీ తిరుపతి అని కూడా అంటారు. అండ్ ఇదైతే బంజారా హిల్స్లో ఉంది. నాకు ఈ టెంపుల్ చాలా ఇష్టం. నేను నా ప్రతి బర్త్డేకి టెంపుల్కి అయితే కంపల్సరీ వస్తాను. అండ్ ఆ రోజు మార్నింగ్ వర్షం పడింది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ కూడా. సో ఫస్ట్ వినాయక స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని ఇంకా కూర్చున్నాం అక్కడ. తిను మా బావ ఏదో అంటున్నాడు, వినండి. ప్రసాదం కోసం ఏడు మళ్ళీ చెప్పు. దద్దోజనం కావాలంట, బట్ పొంగల్ పెట్టారు. పొంగల్ కూడా చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ దిగి ఉడిపి హోటల్కి అయితే వెళ్ళాం. ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చిన ఉడిపి హోటల్కి పక్కా వెళ్తాను. అండ్ నా గో టు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట. సో అక్కడికి వెళ్ళిన ఇడ్లీ తీసుకున్నాను, గీ కారం ఇడ్లీ. ఇంకా తినేసి జ్యూస్ అయితే తాగాము. మార్నింగ్ జ్యూస్ ఏంటి అనుకోవచ్చు, బట్ తాగాలనిపించింది. ఇంకా జ్యూస్ తాగి ఆఫ్టర్నూన్ అన్నయ్య వాళ్ళు వచ్చారు. సో అలా ఫొటోస్ దిగుదాం కదా అని చెప్పి కాజా కూడా వెళ్ళాం. లొకేషన్ కూడా బాగుంటుంది, ఫొటోస్ కూడా దిగచ్చు అని చెప్పి పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ వాళ్ళు హాయ్ చెప్తారు, చూడండి. సో యా, ఐఎమ్ 18 years నౌ. అలా అనిపించకపోవచ్చు, బట్ నమ్మాలి, తప్పదు. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నా, కొన్ని క్యాండిడ్ ఫొటోస్ అని అలా ఇలా అని చెప్పి. అండ్ తిను మా తమ్ముడు చూపిస్తున్నాడు ఫొటోస్ ఎలా వచ్చాయని చెప్పి. ఇంకా చాలా ఫొటోస్ దిగాము. మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ 2 వెళ్తే ఈవినింగ్ 5కి అలా ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ తమ్ముడితో ఫొటోస్, అన్నయ్యలతో, అందరితో. ఆ తర్వాత నేను కొన్ని రీల్స్ తీసుకున్నా, పోస్ట్ చేయలేదు, ఇంకా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడేమో బైక్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇది నా ఫస్ట్ టైం అనమాట డ్రైవ్ చేయడం. ఎలా డ్రైవ్ చేయాలో తెలీదు. సో ఇక్కడ బావాళ్ళు, అన్నయ్య వాళ్ళు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట, ఎలా డ్రైవ్ చేయాలి, ఫస్ట్ క్లచ్ పట్టుకొని ఏ గేర్ వేయాలి, ఫస్ట్ కిందకి ఎన్ని పైకి ఎన్ని గేర్స్ వస్తాయి అవన్నీ చెప్తున్నారు నాకు. ఫస్ట్ టైం అనమాట. సో అలా అన్నీ విన్న తర్వాత డ్రైవ్ చేద్దాం ఒకసారి అని చెప్పి డ్రైవ్ చేస్తున్నా. బట్ అనుకోలే నాకు వస్తుంది అని చెప్పి. బట్ ఫైనల్లీ నాకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చింది. స్కూటీ వచ్చు, బట్ బైక్ ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు. సో అలా డ్రైవ్ చేశాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకొని నా బర్త్డేకి నేనే డెకరేషన్ చేసుకుంటున్నానని చెప్తున్నాను మీకు. అండ్ నేనే కాదు, అన్నయ్య వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఇంకా ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఫాయిల్ పెట్టేసి ఆ తర్వాత బెలూన్స్ అయితే పంప్ చేసుకున్నాం. నేనన్నీ లావెండర్ థీమ్లోనే తెచ్చుకున్నాను, ఎందుకంటే డ్రెస్ అదే కలర్, బట్ కొంచెం డార్క్ డ్రెస్ కలర్ అని చెప్పి లైట్ కలర్ అయితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పి లైట్ కలర్స్ తెచ్చుకున్నా. అండ్ డెకరేషన్ అవ్వకముందే నా ఫ్రెండ్ వచ్చింది, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో వర్షంలో తడుచుకుంటూ వచ్చింది నా కోసం బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. కేక్ తీసుకొచ్చింది, వస్తుంది అనుకోలేదు, బట్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేక్ తెచ్చింది బ్లాక్ ఫారెస్ట్. సో ఇంకా దానికి కూడా హ్యాపీ బర్త్డే టు మీ అని నేనే చెప్పుకుంటున్నా. ఇంకా అలా చెప్పిన తర్వాత కేక్ కట్ చేసా. ఫస్ట్ తనకే పెట్టాను. ఇంకా
ఇంకా తర్వాత బెలూన్స్ అవి ఎలా పెట్టాలి ఏంటని చూసుకుంటున్నాం. అండ్ ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. సో అంతా అయిపోయింది. నేను కూడా కొంచెం రెడీ అయ్యి వచ్చేసాను. ఇక్కడ 2 కేక్స్ కట్ చేశాను నేను మళ్ళీ, మా అమ్మమ్మ తిను. అండ్ నేను వీడియో చూపిస్తున్నాను, అందరూ ఎంతమంది వచ్చారు అని. అందరు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అది. సో ఫస్ట్ నేను కూడా హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఫస్ట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కట్ చేసా. అండ్ నేను ఫస్ట్ మావయ్యకి అయితే పెట్టాను. మావయ్య కూడా నాకు పెట్టి అక్షింతలేసి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి కేక్ అయితే తినిపించారు నాకు. తర్వాత బావ వాళ్ళు నాకు ఒక బ్యాగ్ ఇచ్చారు, టైటాన్. నాకు చాలా బాగా నచ్చింది, టైటాన్ కంపెనీ అనమాట. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు పెడుతున్నారు, ఆ తర్వాత మా డాడీ కూడా. సో నేను నైట్ క్లిప్స్ అంతగా తీయలేదు, కొన్నే తీసాను. ఇంకా కొన్ని మాత్రం నేను పోస్ట్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నా. సో వీళ్ళు మా మావయ్య పిల్లలు అనమాట, నాకు చాలా ఇష్టం వీళ్ళు. అండ్ వీళ్ళు కూడా కేక్ పెడుతున్నారు నాకు. తర్వాత మా మమ్మీ పెట్టారు. అండ్ ఇంకా అలా కేక్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంకొక కేక్ కూడా కట్ చేస్తాను, వెనిలా కేక్. ఇంకా కట్ చేసిన తర్వాత డిన్నర్ చేసే వీడియోస్ అవి ఏం తీయలేదు, ఎందుకంటే చాలా పని ఉండే అనమాట. ఇంకా ఫొటోస్ దిగాను, ఆ ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూసి ఎలా ఉన్నాయో చెప్పేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేసి కూడా చెప్పండి. అండ్ అంతే, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Why?